ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన నూతనమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నారు. కనుక ప్రతిరోజు వాగ్దానం వీక్షించండి, మరి వాగ్దానం అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు అందరి జీవితంలో మరి వాగ్దానములను స్థిరపరుస్తూ ఆయన కార్యములను జరిగిస్తూ ఉన్నారు. ఆమేన్. కనుక మరి ఈ ఉదయకాల సమయం మరి శ్రేష్టమైనటువంటి ఉదయకాలం, మరి క్రిస్మస్ దినాన ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుండి 32 వచనముల వరకు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం, మరి యేసయ్య జీవితంలో నెరవేరినటువంటి ప్రవచనం అని దీన్ని చెప్పాలి. ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు కదా, మరి నాదా, నీ దాసుని ఇప్పుడు సమాధానంగా పోనిచ్చుచున్నావని సుమయోను ప్రవక్త మాట్లాడుతున్నటువంటి సందర్భం. పరిశుద్ధాత్మ వశుడై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టిన అనంతరం మరి దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళినటువంటి దినమున మరి మాట్లాడుతూ ఉన్న మాట, ప్రవచిస్తూ ఉన్న మాట ఏంటి? ఆ మాట అంటే, అన్యజనులకు నిన్ను వెలుగుగా బయలుపరచటానికి, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను మరి సకల జనుల ఎదుట నీవు కలగజేసిన రక్షణను నేను కన్నులారా చూచితిని అని ఆత్మవశుడే ప్రవచిస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మరి మనకి తెలుసు యేసయ్య మరి సర్వోన్నతమైన స్థలములలో దేవాది దేవుని యొక్క నామం మహిమపరచబడినటువంటి దినం. ఈ భూమి మీద ఆయన ప్రజలైన తన బిడ్డలందరికీ, తనకిష్టులైన వారందరికీ సమాధానాన్ని దేవుడు కలగజేసినటువంటి దినం. ఎందుకు అంటే, మరి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైనటువంటి సువర్తమానము దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నారు. మనం చదువుకుంటున్నాం కదా. అవును, దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని మరి దేవదూతల ద్వారా ప్రకటించబడుతున్నటువంటి దినం. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా అరుదించినటువంటి దినం. అటువంటి శ్రేష్టమైన పర్వదినాన్ని క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగా మనం క్రీస్తుని ఆరాధించుట. మరి ఆయన దేవాలయంలోనికి తన జీవితంలో మొదటిసారిగా తీసుకొని వెళ్ళినటువంటి సందర్భంలో మరి సుమయోను ఆత్మవశుడై ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఈ యొక్క కుమారుడు, ఈ యొక్క కార్యం ఏంటిది అంటే, మరి సకల ప్రజలకు రక్షణ అని ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. తన ప్రజలకు వెలుగుగాను, తన ప్రజలకు ఆయన మహిమగాను, ఇజ్రాయేలుకు మహిమగా, అన్యజనులకు వెలుగుగా, మరి రక్షణగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. క్రిస్మస్ దినాన మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏం చెయ్యాలి? మరి సంతోషం, సంబరాలు దేవుని సముఖంలో మరి జరిగించటమే కాదు, కానీ నిజమైనటువంటి క్రిస్మస్ మన హృదయాల్లో ఏంటి అంటే, ప్రభువు దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. తన ప్రజలైన ఇజ్రాయేలుకు ఆయన మహిమగా వచ్చాడు. ఈ యొక్క యేసయ్య జన్మించినటువంటి కార్యం ఏమిటి అంటే, లోక ప్రజలందరికీ, అన్యజనులకు, నీకు నాకు మనందరికీ రక్షణ కొరగైనటువంటి మార్గము. హల్లెలూయా. నిజం దేవుని బిడ్డలారా, ప్రజలందరికీ కలిగే సంతోషమైన సువర్తమానం ఏంటిది అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మన పాపములను, మన బలహీనతలను, మన శాపములను వహించి మరి నిత్య రాజ్యమునకు, పరలోకమునకు మరి మార్గముగా ఉన్నటువంటి యేసయ్య ఈ లోకంలో నరావతారిగా మరి అరుదించినటువంటి దినం. కాబట్టి ఆయన కలగజేస్తున్న రక్షణ నీవు నేను కన్నులారా చూడటమే కాక, ఆ రక్షణలో కొనసాగుతూ ఆయన లోకమునకు వెలుగైన లాగున తన బిడ్డలైన మనల్ని ఈ దినాన ఆయన వెలుగుమయం చేస్తూ ఉండగా, లోకానికి వెలుగుగా మనము జీవిస్తూ దేవాది దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవారిగా ఈ క్రిస్మస్ దినం మొదలుకొని మనందరం ఇక జీవించుదుముగాక. అదే ప్రభు ఇస్తున్న వాగ్దానం. ఆయన వెలుగుగా నీ జీవితంలో ప్రత్యక్షమైనాడు, ఇంకా మహిమగా ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఆయన కలగజేసిన ఈ సంపూర్ణ రక్షణ, ఈ రక్షణ ఆనందం నీవు, నీ కుటుంబం ఈ సంవత్సరం ఇది మొదలుకొని పొందుకోబోతూ ఉన్నారు. ఆమేన్. కనుక ధైర్యంగా ఉండండి. ఈ క్రిస్మస్ శుభదినమున ప్రభు అంటున్నాడు, రక్షణ, వెలుగు, మహిమ నీ జీవితంలో ఈ సంవత్సరం నేను దయచేయబోతున్నాను. ఇదే ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం. ఆయన వెలుగు నీ జీవితంలోనికి ఇక దిగిరాబోతుంది. ఆయన మహిమ నీ జీవితంలోనికి దిగిరాబోతుంది.
ఆయన కలగజేసినటువంటి రక్షణ, సంపూర్ణ ఆ రక్షణ ఆనందాన్ని నీకు నీ కుటుంబానికి ప్రభు అనుగ్రహిస్తూ నిన్ను ఉన్నతంగా ఈ సంవత్సరం మొదలుకొని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ శ్రేష్టమైన క్రిస్మస్ వాగ్దానం అందరం రిసీవ్ చేసుకుంటూ అనేకులకి వాగ్దానాన్ని షేర్ చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ దినమంతా ప్రభు సముఖంలో దేవుని సన్నిధిలో మందిర ఆవరణంలో గడుపుతూ సంతోషంగా నిజమైన క్రిస్మస్ హృదయంలోనికి యేసుని స్వీకరిస్తూ ఆయన చూపించినటువంటి మాదిరిలో జీవించడానికి ఈరోజు చక్కటి తీర్మానంతో కొనసాగుదాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం, వెలుగు, మహిమ, రక్షణ మనందరి జీవితాల్లో స్థిరపరచబడును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ యేసయ్య, మీకు వందనాలు. అవును ప్రభా, సకల ప్రజలకు నైనా తండ్రి నువ్వు కలుగజేసిన రక్షణ మార్గం, ఇజ్రాయేలుకు ప్రభా నీ మహిమ, జనములకు ప్రభా నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ఈ లోకమునకు ప్రభా మీరు దిగి వచ్చి ఉన్నారు అయ్యా. ప్రజలందరికీ కలిగేటటువంటి సంతోషకరమైన శుభవర్తమానం ప్రభా, ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం వింటున్న నీ ప్రజలందరి జీవితాల్లో లిటరల్లీ ప్రభా సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణంగా వెలుగు సంబంధులే జీవించుటకు కృప అయ్యా. నీ మహిమను తండ్రి క్యారీ చేసే కృపను తండ్రి, నీ మహిమను ప్రభా అయ్యా తండ్రి నాయనా తండ్రి ఘనపరిచేవారిగా జీవించే కృపను అయ్యా తండ్రి, రక్షణ ఆనందంలో సంపూర్ణతను నీ ప్రజలందరికీ క్రిస్మస్ దినమున దయచేయండి. వారి జీవితంలో సంతోషం, సమాధానం దయచే. ఈ రోజు వరకు నిందలు, పోరాటాలు ప్రభా నీ ప్రజలు ఎవరెవరు అనుభవిస్తున్నారో ఇది మొదలుకొని వారందరూ నీకు ఇష్టులై సమాధానంతో ఇక జీవించుదురుగాక. ఈ దినమున నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వ్యాధి, రోగం, బలహీనతలు, సిక్నెస్ నైనా, నిరుద్యోగం, గర్భఫలం లేని స్థితి, ప్రతి విధమైన ఆత్మీయతలో బలహీనత, ప్రార్థనలేమి, ప్రతి చీకటి ఏసునామలు ఇప్పుడే కొట్టివేయబడును గాక. ఈ క్రిస్మస్ దినమున నీ బిడ్డలందరి జీవితంలో పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆనందమును, సంతోషమును దయచే. శరీర రీతిగా కాక ఈ ఉదయకాలం మొదలుకొని దినమంతయు ప్రభా వారి జీవిత పర్యంతరము తండ్రి ఆత్మలో ప్రభా ఆనందిస్తూ నిన్ను ఆరాధించే క్రిస్మస్గా ఇది మొదలుకొని మా జీవితంలో ఇక దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఆటంకాల్ని ప్రజల జీవితాల్లో కొట్టివేయండి, మేలైన కార్యాలు చేయండి. మరి ప్రత్యేకంగా ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రజలను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క తన్ని పుట్టిన దినమున, వారి యొక్క ప్రభా వివాహ దినమున నిన్ను ఆరాధిస్తూ నీలో కొనసాగే కృపను బిడ్డలకు దయచేయి. నీ దయా కిరీటం వారందరికీ ధరింపచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు కదా. ఆయన రక్షణ, మహిమ, ఆయన వెలుగు మన జీవితాల్లో ఇది మొదలుకొని ఇక మరి దిగి రాబోతుంది. వెలుగుగా నిన్ను ప్రభు ఉంచబోతున్నాడు. తన నామానికి మహిమకరంగా నిన్ను వాడుకోబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. కనుక ఈరోజు ఏ ఏ సమస్యలతో ఉన్నా ఇక ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆరాధించండి. ఉన్నతమైన కార్యాలు మనందరి జీవితాల్లో ప్రభు చేయునుగాక. ఆమేన్. మరి కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.